మనోహర్ మురళి గోపాల్ తీసుకున్నా సుదర్శన్ ఆడబెట్టినా ఈరోజు ముందుగా ఇక్కడికి విచ్చేసిన 10-11 క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మండల పార్టీ అధ్యక్షులకి, బూత్ ఇన్ఛార్జీలకి, కన్వీనియర్లకి, కో కన్వీనియర్లకి, కేఎస్ఎస్ మెంబర్లకి, అలాగే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మొన్న మనం జరుపుకున్న హైబ్రిడ్ మహానాడుని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అందరికీ కూడా సక్సెస్ చేసిన మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 10-11 క్లస్టర్లలో చాలా బాగా నేను లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన ప్రతి నాయకుడికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం నెల్లూరు జిల్లాకి ఇచ్చి కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలనుకున్నప్పుడు కార్యకర్తలు ఎంత ఉత్సాహం చూపించారో, నాయకులు ఎంత ఉత్సాహం చూపించారో, అదే విధంగా నేను ఇక్కడ లేనప్పటికీ పొదుపు మహానాడని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి మంగళగిరి ఆఫీస్లో పెట్టినప్పటికీ మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక పసుపు పండగ జరిగినట్టుగా ఆ పండగని మీ భుజాల మీద వేసుకొని దాన్ని సక్సెస్ చేసి స్టేట్లోనే మొట్టమొదటి స్థానంలో కోవూరు నియోజకవర్గాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ నాతో ఉన్నారు కాబట్టే నేను 60 సంవత్సరాల తర్వాత కూడా మొట్టమొదటగా ఒక మహిళని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నిలబెట్టి మీ ముందుకు పంపిస్తే మీ బిడ్డలాగా, మీ ఆడపడుచులాగా నన్ను చూసుకొని 55,000 మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రభుత్వం వచ్చి 24 నెలలైంది. 24 నెలల్లో మీరందరూ చూస్తున్నారు, ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, రెండు సమపాలనలో చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరంతా కూడా రోజు చూస్తూనే ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన ప్రజల కోసం, ప్రజలకి అండగా నిలబడడం కోసం, ప్రజలకి ఏదైతే మంచో అది చేయడం కోసం ఆయన పడుతున్న తపన మీరందరూ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందులో ఆయన అడుగుజాడల్లో నడిచే మనం అందరం కూడా ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయాలి. నాయకుడు అనేవాడు నిత్యము ప్రజల్లో ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ, నేను కూడా అలాగే ఉన్నానని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఉండాలి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంతకు ముందు కన్నా చూసుకుంటే సూపర్ 6 ఏదైతే చెప్పామో సూపర్ హిట్ అక్షరాలా చేసుకున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి మీ గ్రామాల్లో మీరే పోయి పెన్షన్లు ఇస్తున్నారు. 1వ తేదీ ఇది గత ప్రభుత్వంలో ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే 1000 రూపాయలు ఇమీడియట్ గా పెంచి 4000 ఇప్పుడు 24
నెలల నుంచి 1వ తేదీకంతా ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చి ధైర్యంగా మనం వాళ్ళకి ఇదిగో మేము మీకు పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నాం. అలాగే ఏదైతే మనం స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారో మీకు అందరికీ తెలిసి ఇప్పటికి సుమారు 67 లక్షల మంది స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఏమో మీరందరూ చేస్తున్నారా? వెళ్తున్నారా? నెల్లూరుకి వెళ్తున్నారా? అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఇది వరకు వాళ్ళు ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు, ఇప్పుడు 3కి 4కి ఇచ్చి ఒక్క బిడ్డ చదువుకుంటే కొరవ బిడ్డలు వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు ఇంతకు ముందు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇంత 3 ఉంటే 3 చదువుకుంటున్నారు, 4 ఉంటే 4 చదువుకుంటున్నారు. అది కూడా స్కూళ్ళల్లో ఎంతో నాణ్యమైన భోజనం పెడుతున్నాం, నాణ్యతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా క్లాస్కి ఒక టీచరు, స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ కూడా ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన ప్రభుత్వం అయితేనేమి. అలాగే కొన్ని స్కూల్స్ని ఇప్పుడు ఆల్రెడీ ఎంచుకొని మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్కూల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. అన్ని స్కూళ్ళల్లో ప్రతి మండలంలో చేయాలని చెప్పి మొదలు పెట్టాం, ఆల్రెడీ చేస్తున్నాం కూడా. రేపు పిల్లలు స్కూల్లో రీజాయిన్ అయ్యేటప్పటికి వాళ్ళకి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఈ రకంగా చూస్తే డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు తవ్వుకున్నాం, నీటి సంఘ అధ్యక్షుని నియమించుకున్నాం. అలాగే మనం ఎకరాకి 4.5 పుట్టి దాకా పండించుకున్నారు. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసుకొని వాళ్ళ అకౌంట్లలో అమాలీలతో సహా కూడా డబ్బులు వేయడం జరిగింది. గతంలో మనకి మత్స్యకార భరోసా 10,000 ఇస్తే ఈరోజు మత్స్యకార సేవలో 20,000 మనం అందరికీ ఇస్తున్నాం. ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా ఈరోజు కూడా నాకు విడవలూరులో కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఉంటే కూడా పేపర్లు ఇస్తే తప్పకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కొని అవి కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్తున్నాం. అలాగే ఇది వరకు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారు, ఈరోజు తగ్గిస్తున్నాం. ఆక్వా రైతులకి కరెంట్ ఛార్జీలు తగ్గించి మనం పనిచేస్తున్నాం. చేనేత వర్గాల వారికి వాళ్ళకి అవసరమైన సబ్సిడీలన్నీ ఇస్తున్నాం, రైతులకి సబ్సిడీలు ఇస్తున్నాం. ఈ రకంగా చూస్తే ఇంకా మీకు అందరికీ తెలిసి ఇక్కడ మహిళలు ఉన్నారు ఎంతో మంది. పొదుపులోకి వెళ్తే మీకు అందరికీ కూడా మీ అనుబంధ సంఘాల వాళ్ళకి అందరికీ పొదుపు ప్రకారం న్యాయం చేసి మీరు మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీకు చేయాక అందిస్తున్నారు మన ప్రభుత్వం. అలాగే ఇది కాకుండా P4 విధానంలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అండగా నిలిచి సుమారు ఇప్పటి వరకు ఈ 2 లక్షల మహిళలకి P4 విధానంలో వాళ్ళకి సాయం చేసే విధంగా కూడా మనం బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది అన్ని దగ్గర రాష్ట్రంలో నలుమూలల నుంచి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ అన్నిటికన్నా కూడా మీరు ముఖ్యంగా మీ ఇందుకూరుపేట మండలంలో ఎన్నో గుంతల రోడ్లలో నడుస్తున్నారు, గుంతల రోడ్లలో పోతున్నారు. రోడ్లు సరిగ్గా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ రోజు మనం తీసుకుంటే నెల్లూరు మైపాడు రోడ్డు, కొరుటూరు రోడ్డు, అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా చేసుకున్నాం. అది ఎప్పుడో నిలిచిపోయిన ముదువర్తి కాజువే ప్రతిసారి మన వాళ్ళు టెంకాయలు కొట్టే బాధ చెప్తా ఉంటారు, మేము తెచ్చామని. ఈరోజు దాన్ని మనం రేపు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయబోతున్నామని చెప్పి కూడా మీకు అందరికీ. అదేవిధంగా మైపాడు నెల్లూరు రోడ్డు కూడా కంప్లీట్ చేసి మీకు ఇవ్వబోతున్నాం. అలాగే మన జంక్షన్లో మీరు చూసారు, ఇప్పుడు కూడా చూశాను, అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. కనీసం అక్కడ ఒక బ్రిడ్జ్ చేసేదానికి లేకుండా ఆ యాక్సిడెంట్లు చూస్తూ గమ్ముకున్నారు గత పాలకులు. ఈ రోజు మనం ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేయబోతున్నాం. కాబట్టి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మన కాన్స్టిట్యున్సీలో, కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ
నాయకులకు అండగా నిలుస్తూ నాయకులతో కలిసి పనిచేస్తూ ప్రజలకి మంచి చేస్తూ ప్రజలకి అంటుగా ఉంటున్న ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని ఇంకా